గురువుగారు, ప్రకృతితో సామరస్యంగా ఉండాలి, ప్రకృతి ధర్మాన్ని అనుసరించాలి అనే ఈ భావన ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంగా ఎలా వ్యక్తమవుతుంది? నిన్నటి వరకు వణికిపోయిన మనం ఆ భోగి మంటలలో కొంచెం సేద తీరుతున్నాం. ఈ చిరువెచ్చని వేడి శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అయితే ఇదే చిరువెచ్చని వేడి మధ్యాహ్న సమయానికి తీవ్రంగా మారుతుంది. సూర్యుడిని చూడకూడని కాలం ఇదే. తేరిపార సూర్యుడిని చూడకూడదు, కానీ సూర్యకాంతి దేహమంతా కూడా ప్రసరించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఈ నేపథ్యంలో కాలానికి అనుకూలంగా మన జీవితాన్ని గడపాలి. ఇక నుంచి పగటి కాలం పెరుగుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ సూచనగానే బియ్యం పిండితో చేసేటటువంటి కజ్జికాయలు లేదా కొన్ని ప్రాంతాలలో సక్కినాలు అంటూ ఉంటారు, అవి లేదా చేగోడీలు, జంతికలు ఇలాంటి పదార్థాలన్నీ కూడా స్వీకరించవచ్చు. నిరభ్యంతరంగా జీర్ణశక్తి పెరిగిందిగా, సూర్యకాంతి పెరిగిందిగా అని చెప్పడం కోసం ఋతుకాల ధర్మాలకు అనుకూలంగా మన వ్యవహార సరళి మార్చుకోవాలి అంటూ శ్రాద్ధ ధర్మాధికారులను పాటించడంతో పాటుగా జంతువులకు కూడా, పశువులకు కూడా అనుగుణంగా మన ప్రవర్తనను మార్చుకోవాలి అని చెబుతూ బావులలో సైతం ఉసిరికట్టెలను వెయ్యాలి ఈ మాసంలోని అని చెప్పేటటువంటి క్రాంతి వెలుగులు అందించే మాసం అలాంటి పండగ సంక్రాంతి పండగ. ప్రకృతికి, పర్యావరణానికి మనం దూరమైనప్పుడు కాలుష్యం మనల్ని కబళించి వేస్తుంది. సహజంగా వచ్చే సూర్యకాంతి ఇంటిలోనికి రాకుండా కిటికీలకు తెరలు బిగించుకొని వెనీషియన్ బ్లైండ్స్ అన్న పేరిట మనం బ్లైండ్గా మారిపోతున్నాం. కృత్రిమ విద్యుత్ దీపాలు వేసుకొని సహజమైన సూర్యకాంతికి దూరంగా ఇంటిలోన చేరి చర్మాన్ని రుజాగ్రస్తం చేస్తున్నాం. చర్మానికి రోగం ఎందుకు వస్తుంది? ఎండ సోకకపోతే వస్తుంది. జన్మించిన శిశువుకు 5వ రోజు లోపల సూర్యకాంతి సోకే విధంగా మనం బయటికి తీసుకోకపోతే, సూర్యకాంతి సోకే విధంగా బయటికి తీసుకువెళ్ళకపోతే కొత్త రోగాలు వస్తున్నాయంటే ఆధునికులు కూడా చెప్తున్నారు కదా. సకల వ్యాధులకు పరిష్కార మార్గం సూర్యకాంతి. అది దేహానికి సోకే విధంగా మన ప్రవర్తన మనం మార్చుకోవాలి. అది చెప్పడం కోసమే సంక్రాంతి పండగ, ప్రకృతి పండగ, పర్యావరణానికి సంబంధించిన పండగ.